ప్రైజ్ ది లార్డ్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. మన దేవుడైనటువంటి యెహోవా ఎక్కడో కొండల మీద, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండేవాడు కాదు. ఆయన తన బిడ్డల మధ్యలో ఉండేవాడట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామమును కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసించువాడను అన్నాడు. ప్రభువారు గొప్పవారే, మహోన్నతుడే. ఆయన ఈ సర్వ సృష్టిని మాట చేత కలిగజేసినవాడు. సృష్టి కంటే ముందున్నవాడు, సృష్టి తర్వాత కూడా ఉండువాడు. ఆయన ఎప్పటికీ ఉండువాడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అలాంటి గొప్ప దేవుడు ఎంత మంచివాడంటే, ఆయనకున్న లక్షణం ఏంటంటే ఆయన మన మధ్యలో ఉండేవాడు, మనతో ఉండేవాడు. మన కష్టంలో, మన బాధలో, మన వేదనలో, మన ఒంటరితనంలో మనతో ఉన్నవారు శాశ్వత కాలం ఉండలేరు, కానీ దేవుడు మనతో ఉంటాడు. ఆయనే మన మధ్య ఉంటే మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యలలో, ప్రతి బాధలలో ఆయన మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు, మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. అసలు యేసు అనే పేరుకి అర్థం కూడా రక్షించేవాడు అని అర్థం. మన పాపముల నుండి, అపవాది నుండి, వాడి శక్తుల నుండి మనల్ని రక్షించే సమర్థుడు మన దేవుడు. ఈరోజు నమ్ముతున్నావా? నీ మధ్య ఎవరు లేరు అనుకుంటున్నావా? నీతో నీ ప్రభు ఉన్నాడు. నీతో ఉన్న ప్రభువు సర్వశక్తిమంతుడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. మనకు తెలుసు, ఇశ్రాయేలీలతో ప్రభువారు ఉన్నారు. వారు ఎక్కడ ప్రయాణం చేస్తుంటే అక్కడ దేవుడు వారితో వచ్చాడు. మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు మాతో ఉండాలయ్యా, మా మధ్య మీరు ఉండాలయ్యా అంటే ప్రభు అంటాడు, నా సన్నిధి మీకు తోడుగా ఇస్తానన్నాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి దేవుడు తన సన్నిధిని పంపించాడు. మరి ఆకలి అన్నప్పుడు ఆహారం దొరికింది, దాహం అన్నప్పుడు వారికి మంచినీరు దొరికింది, వారికి ఆదరణ దొరికింది. వారు ఆయా రకాల ఈతి బాధలతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. శత్రువుల మీద జయమిస్తూ వచ్చాడు. ఎందుకంటే వారి మధ్యలో ప్రభు ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. నీ మధ్య ఆయన ఉంటాడు, నీ కుటుంబంలో ఆయన ఉంటాడు, నీ సమస్యల మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన నమ్ముకో. ఆయన నీ మధ్య ఉండాలంటే నువ్వు కూడా ఆయన విశ్వసిస్తూ, ఆయన గుణగణాలు కలిగి ఉంటూ, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆయన నీ మధ్య ఉంటాడు. నీకు ఆదరణ ఇస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీకు ధైర్యం చెప్తాడు. నీ జీవితంలో ప్రతి సమస్యల మీద జయమిచ్చి నిత్య రాజ్యం వరకు నేను నడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు మా మధ్య ఉండే దేవుడు ప్రభువా, నాయన మాకు శక్తివంతమైన కార్యాలు చేసి రక్షించే దేవుడు. ఇదిగో నీ బిడ్డలందరి జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, అద్భుత కార్యాలు చేసి నీ సమాధానాన్ని బిడ్డల పట్ల మీరు వెల్లడి చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.